ఫ్రెండ్స్ ఒకప్పుడు మనం 15,000 రూపాయలు పెట్టినా సరే డీసెంట్ ఫీచర్స్ ఉండే ఫోన్ దొరికేది. దాని తర్వాత బడ్జెట్ అనేది 20,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 25,000 రూపాయలు పెట్టంది మనకు ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ అయితే దొరకదు. అంటే ఫ్లాగ్‌షిప్ కాదు. నార్మల్‌గా మనం మంచి ఫోటోస్ క్యాప్చర్ చేసుకొని, మంచి బ్యాటరీ బ్యాకప్, మంచి డిస్‌ప్లే ఉండే మొబైల్ కావాలి అంటే 25,000 పెట్టాల్సిందే. మళ్ళీ 25,000 రూపాయలలో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో, మరి ఈ వీడియోలో నేను మీకు 25,000 లోపు బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనుక్కుంటే మన డబ్బులనేవి వేస్ట్ అవ్వవు అనే దాని గురించి చెప్తాను. సో, మరి అవేంటి అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో, ఫస్ట్ మనం ఫిఫ్త్ నెంబర్ దగ్గర నుంచి వద్దాం. యాక్చువల్లీ దీనిలో కొన్ని మొబైల్స్ అనేవి 25,000 కంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సినవి కూడా ఉంటాయి. అవేంటి అని నేను చెప్తాను. కాకపోతే ఫస్ట్ 25,000 లోపు దాని గురించి మాట్లాడదాం. సో, ఫిఫ్త్ నెంబర్‌లో ఉన్నది రియల్‌మీ P4 Pro. సో, ఎవరికైతే మంచి కెమెరా ఉండి చూడ్డానికి బాగుండే మొబైల్ కావాలి అని అనుకుంటుంటారో, అంటే అన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉండే మొబైల్ కావాలి అనుకుంటుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అనేది బాగుంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. సో, హెవీ గేమ్స్ ఆడలేము గానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్యాలెన్స్‌డ్ ఫోన్ అన్నట్టు. మిడ్ రేంజ్‌లో వీళ్ళిచ్చే స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. కర్వ్డ్ డిస్‌ప్లే తోటి వస్తది. చాలామంది 25,000 బడ్జెట్‌లో కర్వ్డ్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారు చూసారా? సో, వాళ్ళకైతే ఇది బానే అనిపిస్తది. దీనికి ఆల్టర్‌నేటివ్‌గానే మనకు P3 అల్ట్రా అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఇది సేల్ టైమ్‌లో మనకు 18,000కి కూడా దొరికింది. కాకపోతే ఇప్పుడు మనకు 21, 22,000 ప్రైజింగ్‌లో దొరుకుతుంది. ఎవరైతే పర్ఫార్మెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు బాగుంటుంది. MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. 120 ఎఫ్‌పిఎస్ కూడా మనకి ఈ మధ్య అన్లాక్ కూడా అయిపోయింది. సో, మరి గేమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఫోన్. ప్లస్ ప్రైజింగ్ కూడా దీనిలో బాగుంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ చార్జర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జర్. 50+8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా డీసెంట్‌గా ఉంటుంది. కాకపోతే సెల్ఫీ క్యామ్ యూజ్ చేసి మనము 4K వీడియోస్‌ని రికార్డ్ చేయలేము. సో, వాళ్ళు చూసుకున్నట్టయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి తక్కువ బడ్జెట్‌లో అంటే దీన్ని చూడొచ్చు. ఇక లేదు నాకు యూఏ అనేది బాగుండాలి. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి. మొబైల్ పర్ఫార్మెన్స్ అంటే నేను గేమింగ్ ఎక్కువ చేయను అనుకునే వాళ్ళ కోసం సామ్సంగ్ వాళ్ళ A55 మొబైల్ ఉంటుంది. ఇది లాంచ్ అయినప్పుడు మనకు చాలా ఎక్కువ ప్రైజింగ్‌లో ఉండే 35,000 కంటే ఎక్కువ ఉండే. కాకపోతే ఇప్పుడు మనకి ఇది 25,000 లోపు దొరుకుతుంది. 25,000 ప్రైజింగ్‌లో తీసుకున్నట్టయితే మాత్రం ఈ మొబైల్ అనేది మంచి మొబైలే. ఇందులో ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ అనేది తోపు పర్ఫార్మెన్స్ అయితే మీకు రాదు. కాకపోతే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇన్ హ్యాండ్ ఫీల్, బిల్డ్ క్వాలిటీ సూపర్‌గా ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి 50+12+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అని దీనిలో యూజ్ చేయడం జరిగింది. సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే ఈ ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది. యూఐ అనేది బాగుంటుంది. లాంగ్ టైమ్ అప్డేట్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా ఈ మొబైల్‌ని మనం చూడొచ్చు. డిస్‌ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. మరి బాగుంది ఏంటి అంటే ప్రాసెసర్‌తో పాటు అదే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దగ్గర ఉంటారు. బాక్స్‌లో చార్జర్ ఇవ్వరు. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇస్తారు. సో, ఇవి నాకు ప్రాబ్లమ్ కాదు అని అనుకుంటే ఒకవేళ సామ్సంగ్ బ్రాండింగ్‌లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేసే మొబైల్ కావాలి అని అంటే ఇదైతే తీసుకోవచ్చు. ఇలా కాదు నాకు వన్‌ప్లస్ బ్రాండింగ్‌లో కావాలి అంటే వన్‌ప్లస్ నార్డ్ CE5 మొబైల్‌ని తీసుకొచ్చారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి దీనిలో మనకు సింగిల్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. చాలా మందికి ప్రాబ్లమ్ అవ్వచ్చు. చాలా మందికి ప్రాబ్లమ్ కాకపోవచ్చు. MediaTek Dimensity 8350 అపెక్స్ ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. 90 ఎఫ్‌పిఎస్‌లో గేమింగ్ చేసేసుకోవచ్చు. 7100 ఎంఏహెచ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 80 వాట్స్ చార్జర్ ఉంటుంది. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ పరంగా బాగానే ఉంటుంది కానీ కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే యావరేజ్‌గా ఉంటుంది. దీంతో పాటే ఈ మొబైల్‌లో నాకు నచ్చని విషయం ఏంటి అంటే బిల్డ్ క్వాలిటీ అనేది అంత చెప్పుకోదగ్గ విధంగా ఉండదు. సెల్ఫీ కెమెరా యూజ్ చేసి మనం మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ ప్రైజింగ్‌లో సింగిల్ స్పీకర్ ఇవ్వడంతో పాటు IP68, 69 రేటింగ్ లాంటివి మనకు కనిపించవు. సో, ఒకవేళ మీకు వన్‌ప్లస్ బ్రాండింగ్‌లో మొబైల్ కావాలి అంటే దీన్ని చూడొచ్చు. మీకు పాతదైనా పర్లేదు మంచి ఫోటోస్ క్యాప్చర్ చేసుకునే మొబైల్ కావాలి అంటే ఒప్పో రెనో 13 తీసుకోవచ్చు. మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు ఒప్పో రెనో 14 ఉంది. 15 కూడా రాబోతుంది. సో, మరి ఇది దీని ప్రాబ్లమ్ అన్నట్టు. ఒక 1 ఇయర్ ఓల్డ్ మొబైల్. కాకపోతే మనకి లాంచ్ అయినప్పుడు 30,000 ఆ ప్రైజింగ్‌లో దొరికాయి. ఇప్పుడు మనకి 20,000 లోపు దొరుకుతుంది కాబట్టి ఒకసారి అయితే మనం దీన్ని చూడొచ్చు. ఒకవేళ మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే ప్లస్ ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుండే మొబైల్ కావాలి అని అంటే దీన్ని చూడొచ్చు. గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌తో పాటు గ్లాస్ బిల్డ్ ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. సో, మరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. 5600 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 80 వాట్స్ చార్జర్‌ని ప్రొవైడ్ చేశారు. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ప్రైజింగ్‌ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే 35,000కి కొనరాదు. ఇది లాంచ్ అయిన ప్రైజింగ్ అంతే ఉండే. కాకపోతే 25,000 లోపు మాత్రం దీన్ని కొనుక్కోవచ్చు. కాకపోతే ఒక్కటి కొంచెం ఓల్డ్ ఫోన్. 50+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఫోటోస్ అయితే బాగా క్యాప్చర్ చేయగలుగుద్ది. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే ఒకసారి చూడండి. ఒప్పో 13 అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. దీంతో పాటు ఒక 3 బోనస్ ఫోన్స్‌ని చెప్తాను. బోనస్ ఫోన్స్ అని ఎందుకు అంటున్నాను అంటే యాక్చువల్లీ వీటి ప్రైజింగ్ అనేది ఒకప్పుడు 20,000 లోపు దొరికింది. కాకపోతే ఇప్పుడు 25,000 కంటే ఎక్కువ ఉంది. అంటే 26,000, 27,000 ఆ ప్రైజింగ్‌లో ఉంది.
అక్కడ దీన్ని కొనుక్కోకండి. 25,000 లోపు దొరికినప్పుడు కొనుక్కోండి. అది ఎప్పుడు దొరుకుద్ది అని అంటే త్వరలో రిపబ్లిక్ డే సేల్ రాబోతుంది చూసారా? సో, ఆ టైంలో దొరుకుద్ది. లేదా అప్పుడప్పుడు ప్రైజింగ్ అనేది తక్కువ చేస్తూ ఉంటారు. సో, అది మాకెలా తెలుస్తది అనంటే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో నేను లింక్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ మొబైల్స్ అనేవన్నీ ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. ఇక్కడ నుంచి కూడా మీరు బై చేయొచ్చు. ఒకవేళ మీకు గేమింగ్ ఫోన్ కావాలి అంటే ఒప్పో K13 టర్బో మొబైల్‌ని తీసుకోవచ్చు. 25,000 లోపు దొరికితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తది. మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో, దీంతో పాటే పోకో వాళ్ళ X7 ప్రో ఉంటుంది చూసారా? దాన్ని కూడా తీసుకోవచ్చు. 25,000 లోపు దొరికితేనే. ఇప్పుడు ప్రైజింగ్ అనేది పెంచేశారు. మీరైతే డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేసేశారు. అయితే దీనిలో మంచి విషయం ఏంటి అంటే దీన్ని స్టార్టింగ్ వేరియంట్ 8GB ప్లస్ 256GB స్టోరేజ్ నుంచి దొరుకుద్ది. సో, మిగతా బ్రాండ్స్ కూడా 256GB స్టోరేజ్ నుంచి ఇస్తే బాగుండు. కాకపోతే ఇది దీని ప్లస్ పాయింట్‌గా నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను 128GB స్టోరేజ్ ఫోన్‌లు వాడి చూసాను. చాలా ఫాస్ట్‌గా స్టోరేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. మరి మీకు కూడా ఈ సమస్య ఎదురవుతుందా లేదా అనేది కింద కామెంట్‌లో రాయండి. దీంతో పాటు వివో వాళ్ళ T4 ప్రో మొబైల్ దొరుకుద్ది. 27,000 ఉంది. 25,000 లోపు ఉన్నప్పుడు కొనుక్కోండి. మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తది. స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. అన్ని మంచిగా ఉంటే కుదరదు కదా! దానికోసమే UFS 2.2 స్టోరేజ్ టైప్‌ని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు UFS 3.1, 4.1 అటువంటివి ఇస్తే బాగుండు. అయితే వేరే బ్రాండ్స్ ఇస్తున్నాయి. కాకపోతే వీళ్ళు మాత్రం ఇక్కడ ప్రైస్ కటింగ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒకవేళ ఇది 25,000 లోపు దొరికితే మాత్రం చూడొచ్చు. ప్రెజెంట్ 25,000 లో బడ్జెట్‌లో నెంబర్ 1 ఉన్న మొబైల్ ఏంటి అంటే వీళ్ళ తమ్ముడు IQ Neo 10R. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అనేది 4500 నిట్స్ ఉంటుంది. అయితే IQ మొబైల్‌లో నాకు నచ్చింది ఏంటి అంటే పర్ఫార్మెన్స్ ఎలానో బాగుంటుంది. దీంతో పాటు కెమెరా కూడా వీళ్ళు డీసెంట్‌గా ఇస్తారు. ఓ తూపు కాదు గానీ మంచి ఫోటోసే క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. జనరల్‌గా గేమింగ్ ఫోన్ అన్న వెంటనే లేకపోతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ అన్న వెంటనే కెమెరా అనేది ఎళ్ళిపోద్ది. బిస్కెట్ అయిపోద్ది. కాకపోతే దీనిలో అట్లా ఉండదన్నట్టు. సో, దీనిలో మనకు 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. డీసెంట్ ఫోటోస్‌ని క్యాప్చర్ చేస్తది. మరి వేస్ట్ ఏం కాదు. 4K వీడియోస్‌ని రికార్డ్ చేసేసుకోవచ్చు. చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయి 4Kని ఎగరగొడుతుంటాయి. కాకపోతే వీళ్ళు దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి మనం మంచి గేమింగ్‌ని చేసుకోవచ్చు. మీకు డే టు డే లైఫ్ యూసేజ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. అబ్బా! నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటే 25,000కి ఎళ్లి కొనుక్కుందాం అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు దీని ప్రైజింగ్ అనేది 27,000 రూపాయలు ఉంది. రిపబ్లిక్ డే సేల్‌లో మనకిది 25,000 లోపు దొరుకుతుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రెజెంట్ ఇది కాదు అనుకుంటే మాత్రం నేను ఇంకా చెప్పిన వేరే ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. అయితే వీళ్ళు ఇంకొక ట్విస్ట్ పెట్టిర్రు. అదేంటి తెలుసా? 128GB స్టోరేజ్ టైప్ ఏమో UFS 3.1 స్టోరేజ్ టైప్ తోటి ఇచ్చిర్రు. 256GB స్టోరేజ్ ఏమో 4.1 స్టోరేజ్ టైప్ తోటి ఇచ్చారు. ఈ మధ్య కంపెనీ వాళ్ళు చేసే గిమ్మిక్ ఇదన్నట్టు. సో, మరి మీకు ఇంకా ఎక్కువ రీడింగ్ స్పీడ్, రైటింగ్ స్పీడ్ ఫాస్ట్‌గా ఉండేది కావాలి అనంటే మనం హైయర్ స్టోరేజ్‌ది కొనుక్కోవాలి, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది కంపెనీ యొక్క టార్గెట్ అన్నట్టు. ఓన్లీ ఐక్యూ అనే కాదు, ఇంకా చాలా బ్రాండింగ్స్‌లలో మనకి ఇది చూడడానికి కనిపిస్తది. సో, మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మరి ఈ ప్రైజింగ్‌లో కాకుండా మీరు ఇంకా ఏ ప్రైజింగ్‌లో మొబైల్ కావాలి, కొనాలి అనుకుంటున్నారో అది నాకు చెప్తే నేను దానికి రిలేటెడ్ వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ.